పల్లెటూరులో మా జీవితం. నగరంలో డబ్బు సంపాదించొచ్చు. కానీ పల్లెటూరులో మనశ్శాంతిని సంపాదించొచ్చు. ఇది మా జీవిత కథ. ఉదయం కోడి కూయగానే మా రోజు మొదలవుతుంది. సూర్యుడు ఉదయించేలోపే ఇద్దరం లేచి దేవుడికి నమస్కారం చేసి ఆశలతో పొలం బాట పడతాం. ముందుగా మా పశువులే మా కుటుంబం. వాటి కొట్టను శుభ్రం చేస్తాం, ప్రేమగా మేత వేస్తాం. అవిచ్చే ప్రతి పాలబొట్టు మా కష్టానికి వచ్చిన వరం. ఆ తాజా పాలను గ్రామంలో అందరికీ పంచుతాం. వాళ్ళ ముఖంలో కనిపించే చిరునవ్వే మా సంపాదన. తర్వాత మా ప్రాణమైన పొలం. నేలను దున్ని, మొక్కలు నాటి, నీరు పెట్టి ప్రతి మొక్కను మా పిల్లల్లా చూసుకుంటాం. చెమట చుక్కలు నేలపై పడితే రేపటి పంటగా మాకు తిరిగి వస్తాయని నమ్మకం. మధ్యాహ్నం పెద్ద చెట్టు నీడలో ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. 5 నక్షత్రాల హోటల్ భోజనం కంటే ఆ పొలం మధ్యలో తినే ముద్దే ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాం. అలసటున్నా మనసంతా సంతోషంతో నిండిపోతుంది. ఆమె మల్లెపూలు కడుతుంది, నేను పక్కనే కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్తాను. చిన్న చిన్న నవ్వుల్లోనే మా పెద్ద ఆనందం దాగి ఉంటుంది. రాత్రి వెన్నెల్లో హ్మ్. ఇంటి ముందర మంచం వేసుకుని నక్షత్రాలను చూస్తూ ఎన్నో కలలు కంటాం. గాలి జోలపాట పాడుతుంది, ప్రకృతి మమ్మల్ని నిద్రపుచ్చుతుంది. డబ్బు తక్కువైనా ప్రేమ మాత్రం అపారం. కష్టాలున్నా ఆనందం మాత్రం నిండుగా. ఇదే పల్లెటూరులో మా జీవితం.